హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 7ని సాల్వ్ చేసి చూపిస్తానండి. కాన్సెప్ట్ వచ్చేసరికి రేటింగ్స్ అండ్ రివ్యూస్. సో మీకు ఇక్కడ డేటా ఇచ్చాను, ప్రొడక్ట్స్ అండ్ డేటా ఇచ్చాను. ఇందులో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి ప్రోడక్ట్కి రేటింగ్స్, కమెంట్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇవి మనం ఇంకా యాడ్ చేయాలి. సో రేటింగు, కమెంటు ఇంకా యాడ్ చేయాలి. ఇది గమనిస్తే మీరు చూడండి, రౌండెడ్ బ్రాకెట్స్లో ఉన్నాయి టపుల్స్లో. ఓకే, సో ఇలాగే మనం రేటింగ్స్ అండ్ కమెంట్స్ని ఈ ప్రొడక్ట్స్కి ఇంకా యాడ్ చేయాలన్నమాట. అది మన టాస్క్. సో ఓకే, సో దీంతోపాటు యావరేజ్ రేటింగ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి ప్రోడక్ట్కి. సో అలాగే కండిషన్స్ వచ్చేసరికి 1 to 5 మాత్రమే రేటింగ్ తీసుకోగలగాలి. ఓకే, సో ఇంకా వైల్ లూప్ ఒకటి తీసుకుందామండి, ఎందుకంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్కి రేటింగ్ ఇచ్చేలాగా తీసుకుందాము. సో వైల్ లూప్ కూడా ఒక కండిషన్ రాద్దాము. ఓకే, ఒకవేళ ప్రోడక్ట్ కానీ ప్రొడక్ట్స్లో లేకపోతే అక్కడ కూడా ఒక కండిషన్ రాయాలి, ప్రొడక్ట్ లేదని చెప్పేసి. ఓకే, సో మీకు ప్లాన్స్ నేను ఒకదాని వెనకాల ఒకటి చెప్పకుండా అక్కడ చెప్పేశాను. సో మీరు అది ఒక లైన్లో ఒక ఫార్మాట్లో పెట్టుకుని నోట్ ప్యాడ్లోనే ఎక్కడో రాసుకుంటే మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చండి. ఓకే, సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. వైల్ లూప్ తీసుకుంటానండి, వైల్ ట్రూ. సో ముందుగా ప్రొడక్ట్స్ చూపించాలి. సో ఏ ప్రొడక్ట్స్కి రేటింగ్ ఇవ్వాలి అని తెలియాలి కదండి మనకు, అందుకని ప్రొడక్ట్స్ చూపించాలి. ప్రోడక్ట్ ఇన్ ప్రొడక్ట్స్. ఓకే, సో ప్రింట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ 2 కూడా ప్రింట్ అయ్యి ఉంటాయి. సో ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేద్దాము. సో ముందుగా మనం క్వశ్చన్ అడగాలి యూజర్ని, డూ యూ వాంట్ టు యాడ్ రేటింగ్ అని, ఎస్ ఆర్ నో అని అడుగుదాము. ఎందుకు అని అంటే ఎస్ ఆర్ నో అని అడిగితే ఎస్ అంటే ముందుకు తీసుకెళ్దాము, నో అంటే వైల్ లూప్ని బ్రేక్ చేసేద్దామండి. ఓకే, సో యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ డూ యూ వాంట్ టు యాడ్ రేటింగ్. ఓకే అని చెప్పేసి ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఇద్దాము. సో ఇప్పుడు ఎస్ అని టైప్ చేస్తే ముందుకు తీసుకెళ్దాము, నో అని టైప్ చేస్తే బ్రేక్ చేసాం. ఓకే, సో దీనికి స్ట్రిప్ అలాగే లోయర్ కేస్ తీసుకుందామండి. ఓకే, సో ఎస్ నో అనేది లోయర్ కేసెస్లో ఉంటుంది. సో అదే తీసుకుంటున్నాము. సో ఇఫ్ యూజర్ ఇన్పుట్ నాట్ ఈక్వల్ టు ఎస్ అయితే బ్రేక్ చేసాం. సో ఇప్పుడు వైల్ లూప్ బ్రేక్ చేసేసాము. సో అక్కడ వరకే ఓకే. సో ఇప్పుడు ఎస్ అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ప్రోడక్ట్ యొక్క నేమ్ని అడగాలి యూజర్ని. ఓకే, సో దానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ప్రోడక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ప్రోడక్ట్ నేమ్. ఓకే, సో ప్రోడక్ట్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేద్దాము. సో డిఫాల్ట్ స్పేసెస్ అలాగే లోయర్ కేసు. ఓకే, సో మనకి డేటాలో ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ 2 కూడా లోయర్ కేసెస్లో ఉన్నాయి. సో అందుకని లోయర్ కేసెస్ తీసుకున్నానండి. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ తెచ్చుకున్నాము. సో ఇప్పుడు ప్రోడక్ట్ అసలు ప్రొడక్ట్స్లో ఉందా లేదా అదొక చెక్ చేయాలి, అదొక కండిషన్. ఓకే, సో ఇఫ్ ప్రోడక్ట్ నేమ్ నాట్ ఇన్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్స్లో లేకపోతే ఒక మెసేజ్ ప్రోడక్ట్ నాట్ ఫౌండ్. ఓకే, సో అయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. సో కంటిన్యూ ఎందుకు చేస్తున్నామంటే సో ఇది మళ్ళీ పైకి వెళ్ళి డూ యూ వాంట్ టు యాడ్ రేటింగ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది లూపు. ఓకే, సో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేయమని చెప్పి. ఓకే, సో దీని తర్వాత ప్రోడక్ట్ నేము కరెక్ట్గానే ఇచ్చాడు యూజర్. సో దీని తర్వాత మనం తీసుకోవాల్సింది రేటింగ్ తీసుకోవాలి. సో రేటింగ్ అనేది ఒక నెంబర్ రూపంలో తీసుకోవాలి కాబట్టి ట్రై యాక్సెప్ట్ కొడదామండి. సో ట్రై రేటింగ్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో ఇది ఇంట్లో ఉండాలి కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇన్పుట్ ఎంటర్ అవర్ రేటింగ్. ఓకే, బిట్వీన్ 1 to 5 అని చెప్తాం. ఓకే, సో రేటింగ్ తీసుకున్నాము. సో రేటింగ్ తీసుకున్న తర్వాత ఎక్సెప్ట్ ఎర్రర్లో రాద్దాం. ఒకవేళ కానీ రేటింగ్ కానీ ఇంటీజర్లో కాకుండా ఒకవేళ క్యారెక్టర్ కానీ ఓకే సో
సో లేకపోతే స్ట్రింగ్లో కానీ ఎంటర్ చేస్తే అక్కడ ఒక మనం మెసేజ్ ఇవ్వాలి. సో ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి మెసేజ్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత దీన్ని కూడా కంటిన్యూ చేద్దామండి. సో ఎందుకు కంటిన్యూ చేద్దామంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళి డూ యూ వాంట్ టు యాడ్ రేటింగ్ అని అక్కడికి వెళ్ళిపోతుంది. సో అందుకే కంటిన్యూ చేస్తున్నాను అక్కడ. సో ఇక్కడ రేటింగ్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఆ రేటింగ్లో కూడా కరెక్ట్గా ఎంటర్ చేశాడు 1 to 5 మధ్యలో. సో కానీ 1 to 5 మధ్యలో ఎంటర్ చేశాడో లేదో మనకు తెలియదు కదండి, నెంబర్ ఎంటర్ చేశాడు కరెక్ట్గా చెప్పాలంటే. సో దీనికి కూడా ఒక కండిషన్ రాయాల్సి వస్తుందండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటానండి. ఇఫ్ రేటింగ్ ఏదైతే ఉందో అది కానీ లెస్ దెన్ 1 అయినా లేకపోతే ఆ రేటింగు గ్రేటర్ దెన్ 5 అయినా ఓకే, సో ఒక మెసేజ్ ఇద్దాం. సో ప్రింట్ రేటింగ్ మస్ట్ బి బిట్వీన్ 1 and 5. ఓకే, సో 5 కానీ 1 నుంచి 5 వరకు 1 to 5 అని చెప్పి రాద్దాము. అండ్ 5 కాదు, ఓకే, బిట్వీన్ 1 to 5. సో ఈ మధ్యలో మాత్రమే రేటింగ్ ఇవ్వాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ. ఓకే, సో కంటిన్యూ అనగానే ఎక్కడికి వెళ్ళిపోద్దండి, డూ యూ వాంట్ యాడ్ రేటింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు రేటింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనకు కావాల్సింది కామెంట్ కావాలి. సో ఇప్పుడు మనకు కామెంట్ అడుగుతామండి. ఓకే, సో కామెంట్ తీసుకున్నాం. సో కామెంట్ కూడా వేరియబుల్ తీసుకుంటున్నాను. సో కామెంట్ ఈక్వల్ టు ఓకే ఇన్పుట్ బాక్స్ కావాలి. ఇన్పుట్ బాక్స్లో ఎంటర్ కామెంట్. ఓకే, సో కామెంట్ని ఎంటర్ చేయమని చెప్పి యూజర్ని అడుగుతున్నాము. సో ఇది ఆప్షనల్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్, రైట్. సో ఇప్పుడు ఒకవేళ వదిలేస్తే మనం ఒక మెసేజ్ ప్రింట్ చేసుకుందాము. వదలకపోతే ఏదైతే టైప్ చేశాడో యూజరు దాన్నే తీసుకొచ్చి ప్రింట్ చేసుకుందాం. ఓకే, సో అది యూజర్ డిపెండ్పై ఆధారపడి ఉంటుంది. సో దీని తర్వాత కమెంట్ వచ్చేసింది, రేటింగ్ వచ్చేసింది, ప్రొడక్ట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ తీసుకెళ్ళి ఈ లిస్ట్లో ప్రొడక్ట్ అనే డేటాలో ఇక్కడ ఉన్న లిస్ట్ ఉంది చూసారా, ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి, మనం ఏ ప్రోడక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసామో ఆ ప్రోడక్ట్లోకి వెళ్తుంది. ఓకే, సో దాంట్లో వాల్యూస్లోకి అపెండ్ చేస్తున్నాం మనం. అపెండ్ టప్పుల్లో చేయాలి కాబట్టి మళ్ళీ రౌండెడ్ బ్రాకెట్స్ ఇస్తున్నానండి. ఓకే, సో మనకు చేయాల్సింది ఏంటంటే రేటింగు, కమెంట్. సో 2 ఇచ్చాము, ఆ 2 కూడా ఇలా టప్పుల్లో ఇస్తే సో మనకి ఇదే ఫార్మాట్లో ఇక్కడ దీని తర్వాత స్టోర్ అవుతాయండి. ఓకే, సో మనకి రన్ చేసినప్పుడు కోడ్ రన్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేద్దాం. సో మన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఓకే, సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నో అన్న తర్వాత దేనికి రేటింగ్ యాడ్ అయ్యింది, దేనికి రేటింగ్ యాడ్ అవ్వలేదు అన్న విషయం తెలియాలి కదా మనకి. సో దానికోసం మనం మళ్ళీ ఈ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి ఓకే ఒక ఫర్ లూప్ రాసుకుందామండి. ఫర్ ప్రోడక్ట్, అలాగే ఈ వాల్యూస్ కూడా తీసుకుందాము. సో సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అని ఇచ్చుకుంటున్నానండి. ఫీడ్బ్యాక్ ఓకే ఇన్ ప్రొడక్ట్స్ డాట్ ఐటమ్స్. సో వాల్యూస్, కీస్ 2 తెచ్చుకుందాం మనం. సో తెచ్చుకున్నాను ఇక్కడ. సో ప్రింట్ ప్రొడక్ట్. ఓకే, సో ప్రోడక్ట్ని ప్రింట్ చేసాము ఇప్పుడు. కానీ ప్రోడక్ట్ కిందే మనకి రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రింట్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, ఫర్ లూప్ ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫర్ రేటు కామెంట్ అని 2 తీసుకున్నాను ఇన్ ఫీడ్బ్యాక్లో. సో ఇక్కడ ప్రొడక్ట్ అంటే కీస్ అండి, ఫీడ్బ్యాక్ అంటే వాల్యూస్. సో మనకు కావాల్సింది వాల్యూస్లో ఉన్న డేటాయే కదండి. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫీడ్బ్యాక్లో ఉన్న ఒక రేటు, ఒక కమెంట్ ఉంది. ఓకే, ఈ టప్పుల్లో. సో అవి తీసుకున్నాం అన్నమాట. సో తీసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేస్తున్నానండి. ప్రింట్ రేట్ ప్రింట్ చేశాను. దాని తర్వాత చిన్న ఐఫన్ ఇచ్చి కామెంట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కామెంట్ లేకపోతే ఒక డిఫాల్ట్గా ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కామెంట్ ఇఫ్ కమెంట్ ఎల్స్ నో కమెంట్. ఓకే, సో మనం కమెంట్ ఇవ్వకపోతే ఇలా నో కమెంట్ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. రైట్, మీకు అర్థమైంది కదండి ఇక్కడ. సో ఇక ఫైనల్లీ
రేటింగ్స్ యావరేజ్ రేటింగ్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయట్లేదు మనం కదండి. సో ఇక్కడ యావరేజ్ రేటింగ్ ఎలా తెలుస్తుందండి, మన ఫీడ్బ్యాక్లో ఉన్న ఈ రేట్లో ఉంటాయి. సో ముందు ఆ రేట్స్ అన్ని టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసిన తర్వాత ఎన్ని రేటింగ్స్ ఉన్నాయో ఆ రేట్ టోటల్ చేసిన డివైడెడ్ బై అన్ని రేటింగ్స్ చేస్తే యావరేజ్ రేటింగ్ వచ్చింది కదండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక టోటల్ రేటింగ్స్ అని ఈక్వల్ టు 0 అని చేద్దాము. సో ఇక్కడ ఏం చేద్దామంటే అండి, సో లూప్ తిరిగిన ప్రతిసారి కూడా ఆ టోటల్ రేటింగ్స్ని ఇందులో యాడ్ అయిపోయేలాగా మనకి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, రేట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ టోటల్ రేటింగ్స్లో ఆ నెంబర్ యాడ్ అయిపోతూ ఉంటుందండి, ప్లస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈజీగా యావరేజ్ రేటింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో avg_rating అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇందులో టోటల్ రేటింగ్స్ ఏదైతే ఉందో అది డివైడెడ్ బై లెన్ ఆఫ్ ఫీడ్బ్యాక్లో ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, అంటే ఫీడ్బ్యాక్ అంటే వాల్యూస్లో ఎన్ని టపుల్స్ ఉన్నాయో అన్ని టపుల్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి యావరేజ్ రేటింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, సో యావరేజ్ రేటింగ్. ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో avg రేటింగ్ అని చెప్పి, సో ఇక్కడ నేను చూడండి కోలన్ ఇచ్చి ఒక డాట్ ఇచ్చి ఎఫ్ అని ఫార్మాట్ చేస్తున్నానండి, 1F అని. సో నాట్ ఎఫ్, 1F అని. ఎందుకు ఇస్తున్నాను అంటే అలాగా రేటింగ్స్ అనేవి 3.5 అని 4.5 అని అలా ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది. సో దానికోసం అని 1F అని ఇస్తున్నానండి. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ ఒక 2 డిజిట్స్ కావాలనుకో పాయింట్ పక్కన 2F అని ఇస్తాం. ఓకే, 3 కావాలంటే 3F అని ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి 1 ఉంటుంది రేటింగ్లో ఎప్పుడు కూడా 3.5 అని 4.5 అని లేకపోతే 2.5 అని 4.2 అని ఇలాగే ఉంటుంది. సో కాబట్టి నేను 1F అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన టాస్క్ అయిపోయింది, మనం అంతా కోడింగ్ అంతా రాసేసాము. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఉత్త రేటింగ్ ఇస్తాను. ఇక్కడ ఇంకొకటి ప్రింట్ చేసుకుంటే బాగుంటుంది మనం. సో ఇక్కడ అవుట్ ఆఫ్ 5 అని ప్రింట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం ఏదైతే నెంబర్ వచ్చిందో అది అవుట్ ఆఫ్ 5కి ఎంత ఉంది అని తెలియటం కోసం. ఓకే, సో సేవ్ చేసేసాను. సో ఒకసారి రన్ చేద్దాం. డూ యూ వాంట్ రేటింగ్ అని అడుగుతుంది, ఎస్ అన్నాను. సో ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది, ఐఫోన్ చెప్పాను. రేటింగ్ బిట్వీన్ 1 to 5 ఉంది. ఓకే, సో 1 to 5లో నేను 4 ఇచ్చాను. కమెంట్ అని అడిగింది, ఆప్షనల్ వదిలేసాను నేను. ఓకే, మళ్ళీ రేటింగ్ కావాలని అడుగుతుంది, ఎస్ అని చెప్తున్నాను మళ్ళీ. ఓకే, శాంసంగ్ అన్నాను. 1 to 5 రేటింగ్ అడుగుతుంది. సో 3 ఇస్తున్నాను. ఓకే, కామెంట్ అడుగుతుంది, గ్రేట్ అని చెప్తున్నాను. మళ్ళీ డూ యూ వాంట్ టు యాడ్ రేటింగ్ ఎస్ ఆర్ నో అంటారు. సో నో అంటున్నాను. సో ఇక్కడ మీకు నాట్ అని ఇచ్చాను. సో నో అని ఇచ్చి పెట్టుకోండి దయచేసి. ఓవర్ టైపింగ్లో నేను ఒక్కొక్కసారి లెటర్స్ వచ్చేసినాయి. సో నాట్ కాదు, ఇది నో. ఓకే, సో చూసారా మీరు ఫైనల్ రిజల్ట్ చూడండి. ఇక్కడ ఐఫోన్కి 5 ఎక్సలెంట్ అని వచ్చింది, 4 గుడ్ అని వచ్చింది, 4 నో కామెంట్. సో మనం నో కామెంట్ ఒకటి ఇచ్చాం కదండి, సో అది ఇక్కడ వచ్చేసింది. సో అలాగే శాంసంగ్ కూడా 3 ఓకే అంది, 5 గ్రేట్ అంది, ఓకే 3 గ్రేట్ అంది. సో 3 గ్రేట్ అనేది మనం ఇచ్చాం. సో ఇక్కడ యావరేజ్ రేటింగ్ కూడా చూడండి, ఇక్కడ 4.3 అవుట్ ఆఫ్ 5. ఇక్కడ కూడా యావరేజ్ రేటింగ్ 3.7 అవుట్ ఆఫ్ 5. ఓకే, సో ఇప్పుడు మనకి టాస్క్ కంప్లీట్గా చేసేసాం మనం. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్లో చూస్తే మీకు ఒక్కటే నేను మిస్ అయ్యానండి. ఏంటో తెలుసా మీకు, ఈ నెంబర్స్ మిస్ అయ్యా, 1 2 3. సో రేటింగ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ఇవ్వడం కోసం. ఓకే, సో ఇది మీ ఎండ్ నుంచి ట్రై చేయండి. సో మీకు హింట్ ఇస్తున్నాను, ఎన్యుమరేట్ అని చెప్పేసి ఒక డిఫాల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది మనకి, ఇన్బిల్ట్ ఫంక్షను. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ దాన్ని యూజ్ చేసి మీరు ఆ నెంబర్స్ని ఇవ్వచ్చండి. ఓకేనండి, సో మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసేసి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.